పూరీ జగన్నాథ్ గుడిని కూల్చేయమని ఔరంగజేబు తన సైన్యానికి చెప్పాడు. ఈ విషయం తెలిసిన భక్తులందరూ ఎంతో బాధపడ్డారు. అప్పట్లో ఒడిశాని గజపతి రాజు అయిన కుర్తా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ఎలాగైనా గుడిని కాపాడాలని అనుకున్నారు. అందుకని ఔరంగజేబు సుబేదార్కి చాలా పెద్ద మొత్తంలో బంగారం, వజ్రాలు, వైడూర్యాలు ఇచ్చాడు. గుడిని కూల్చేసినట్టు ఔరంగజేబు నమ్మడానికి పూరీ ఆలయంలో ఉండే కృష్ణుడి విగ్రహం లాంటి దాన్ని చేయించి ఔరంగజేబుకు పంపారు. కొన్ని సంవత్సరాల పాటు గుడిని పూర్తిగా మూసేశారు. కృష్ణుడికి ప్రతి సంవత్సరం చేసే రథయాత్ర కూడా ఆపేశారు. ప్రజలు కూడా గుడిని కూల్చేశారని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఔరంగజేబు అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ దానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఔరంగజేబు కంటి మీద కునుకు లేకుండా చేసేశాడు. శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్ దాడులు చేస్తూనే ఉన్నారు ఔరంగజేబు మీద. అందువల్ల అతనికి నిజంగానే గుడిని కూల్చేశారా లేదా అని తెలుసుకునేంత సమయం కూడా లేదు. ఆ తరువాత ఔరంగజేబు చనిపోయాక పూరీ జగన్నాథ్ ఆలయాన్ని మరలా పునః ప్రారంభించారు.